రాష్ట్ర ప్రభుత్వ ఏడాది వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ సిద్దమైంది. హస్తం పార్టీ విజయోత్సవాలు నిర్వహిస్తుంటే అందుకు దీటుగా 6 అబద్దాలు 66 మోసాల పేరిట ప్రజల్లోకెళ్లేందుకు బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాల పేరిట ఇవాళ ఛార్జ్షీట్ను విడుదల చేస్తోంది. ఇవాళ్టి నుంచి ద్విచక్ర వాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించి 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తోంది. సరూర్ నగర్ స్టేడియం వేదికగా నిర్వహించే బహిరంగ సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీల విస్మరణపై 6 అబద్దాలు 66 మోసాల పేరిట ఛార్జిషీట్ను కమలం పార్టీ సిద్ధం చేసింది. పాలకులే మారారని, పాలన మాత్రం మారలేదని, బతుకులు మారలేదనే నినాదాన్ని గట్టిగా వినిపించబోతోంది. మహాలక్ష్మి పథకం మొదలుకొని రైతు, పింఛన్ సమస్యలు, సొంత ఇళ్లు, గృహజ్యోతి, యువతకు విద్యా భరోసా వంటి అంశాలు ఛార్జిషీట్లో పొందుపరిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల దోపిడీని ప్రజలకు వివరించనుంది. ఫిర్యాదు పత్రం ద్వారా రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్ వంటి అంశాల వారీగా గ్యారంటీలు అందని బాధితుల వివరాలు తీసుకోనుంది. అరాచక పాలన పేరిట మూసీ, హైడ్రా, తెలంగాణ ఉద్యమకారులు, ఫార్మాసిటీ, పోలీసు దౌర్జన్యాలు, ఆర్ఆర్ ట్యాక్స్ కమిషన్ల బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకోనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 5 వరకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కమలదళం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఛార్జిషీట్ను ఇవాళ విడుదల చేయనుంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో 119 నియోజకవర్గాల్లో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 100 మంది కార్యకర్తలతో ర్యాలీలు నిర్వహించి ఛార్జిషీట్లను పంపిణీ చేయాలని రాష్ట్ర నాయకత్వం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగులు, కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ప్రచారం చేయాలని ఆదేశించింది. అలాగే ప్రజాసభ నిర్వహించాలని సూచించింది. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టపోయిన బాధితులను గుర్తించి సభలకు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై బీజేపీ వ్యూహం రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెక్ పెడుతుందా, కమలం పార్టీ మైలేజ్ ను పెంచుతుందా లేదా అనేది వేచి చూడాలి.